వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు 2 డీఏల చెల్లింపులు బిగ్ బ్రేకింగ్ న్యూస్ అండి. ఉద్యోగులకు సంక్రాంతి కానుకలు పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులకు సంక్రాంతి కానుక 2 డీఏల చెల్లింపులకు సంబంధించిన కీలక అప్డేట్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి పెండింగ్ డీఏలను చెల్లింపులపై కీలక సమాచారం అందింది. సంక్రాంతి కానుకగా 2 డీఏల చెల్లింపులు త్వరలోనే జరగనున్నాయనే వార్త ఉద్యోగుల్లో ఉత్సాహాన్ని నింపుతోంది. 2 డీఏల చెల్లింపులు జనవరి 2న జరగబోయే కేబినెట్ సమావేశంలో ఈ అంశంపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. 2 డీఏలు చెల్లింపులు ఉద్యోగుల జీతాల్లో కీలకమైన మార్పు తెస్తాయి. ఆర్థిక భారం తగ్గించడంలో ఇది చాలా సహాయపడుతుంది. రెండవది ఉద్యోగుల ఆశలు. రాష్ట్ర విభజన తర్వాత ఆర్థిక ఇబ్బందులతో ఉన్నప్పటికీ చంద్రబాబు నాయుడు 43% పీఆర్సీ అమలు చేసి ఫిట్మెంట్ ఇచ్చి పీఆర్సీ అమలు చేసి ఉద్యోగులకు భారీ బహుమానం అయితే అందించారు. ఇది ఇక జగన్ ప్రభుత్వంలో పీఆర్సీని తగ్గించి 20% పీఆర్సీ అమలు చేయడంతో జీతాలు అయితే తగ్గాయి. దీన్ని రివర్స్ పీఆర్సీ అని ఉద్యోగులు విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం అధికారంలో అధిక ప్రాధాన్యత ఇస్తూ ఉద్యోగుల ఆర్థిక అవసరాలను తీర్చేందుకు పెండింగ్ బకాయిలను క్లియర్ చేయాలని ప్రణాళికలు వేస్తోంది. మూడవది పీఆర్సీ ఐఆర్ చర్చలు. ఉద్యోగ సంఘాల నాయకులు 12వ పీఆర్సీ అమలుపై ముఖ్యమంత్రిని పిలుపునిచ్చారు. మధ్యంతర భృతి ఇంటీరియం రిలీఫ్ అండి. సో దీనిపైన కూడా నిర్ణయం త్వరలోనే వెలువడే అవకాశం ఉంది. ఈ నిర్ణయాల ద్వారా ఉద్యోగులకు తక్షణ ఆర్థిక సహాయంతో పాటు భవిష్యత్తు జీతాలపై సానుకూల మార్పులు వస్తాయని అంచనా. ఇక సిఎస్ విజయానంద్ ఇటీవలే నియమితులైన చీఫ్ సెక్రటరీ విజయానంద్ గారు ఉద్యోగులతో మమేకమై వారి సమస్యలను పరిష్కరించడంపై దృష్టి పెట్టారు. డీఏల చెల్లింపుతో పాటు పీఆర్సీ అమలు, ఆర్థిక బకాయిల చెల్లింపులపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ప్రభుత్వం చర్యలు. జగన్ సర్కారులో డీఏలు చెల్లించకపోవడం, ఇంటీరియం రిలీఫ్, ఐఆర్ తగ్గించడం వంటివి ఉద్యోగులకు అసంతృప్తి కలిగించాయి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉద్యోగుల నమ్మకాన్ని తిరిగి పొందడానికి చేయవలసిన తక్షణ కర్తవ్యాలు: పెండింగ్ డీఏలను చెల్లింపు చేయడము, పీఆర్సీ అమలు చేయడము, మధ్యంతర భృతి ఇంటీరియం రిలీఫ్ని ప్రకటించడంపై దృష్టి పెట్టింది. ఉద్యోగుల ప్రాధాన్యతలు. ప్రతి సంక్రాంతికి ప్రభుత్వం ఇచ్చే బహుమతులు ఉద్యోగుల్లో ఆశను పెంచుతాయి. 2 డీఏల చెల్లింపులు, కొత్త పీఆర్సీ ప్రకటనతో వారి ఆర్థిక పరిస్థితిలో మెరుగుదల వచ్చే అవకాశం ఉంది. ఈరోజు జరిగే జనవరి 2న అండి, ఈరోజు జరిగిన కేబినెట్ సమావేశం తర్వాత ఈ అంశాలపై మరింత స్పష్టత రానుంది. సంక్రాంతికి ముందుగానే ఉద్యోగులకు ఈ వార్త ఆర్థిక భరోసాను కల్పిస్తుందని విశ్వసిస్తున్నారు. ఇది కేవలం మొదటి దశ. ఉద్యోగుల అంచనాకు తగ్గట్టుగా మరిన్ని అభివృద్ధి చెందిన ఆర్థిక చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం చూస్తోంది. తాజా వివరాలను త్వరలోనే అందించబడతాయి. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. వీడియో చూసిన ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.